పాత నిబంధనలోనికి వెళ్ళి మాట్లాడుతున్నారేంటి మాటి మాటికి? అది సంపూర్ణమైనది కాదు, సంపూర్ణమైనది కాదు. పాత నిబంధన, నోట్ దిస్, పాత నిబంధనలోని సంపూర్ణత లేదు. క్రొత్త నిబంధన యేసు పలికినప్పటి నుంచి, యేసు భూమి మీదకి వచ్చినప్పటి నుంచి ఆయన పరలోకమందున తండ్రిని తండ్రిగా పరిచయం చేయటం, తాను వెళ్ళబోయే లోకానికి మనం వెళ్తాము అని చెప్పటం, ఆయన వచ్చి మనల్ని తీసుకుని వెళతాడు అని చెప్పటం, క్రొత్త నిబంధనలో మత్తయి నుంచి ప్రకటన గ్రంథం వరకే సంపూర్ణ సత్యం దాగి ఉందన్న విషయాన్ని పిల్లలారా మీరు గమనించండి. కనుక ఎవడు మాట్లాడినా కమ్ టు ద ట్రూత్. ముందు క్రొత్త నిబంధనలోకి వచ్చి మాట్లాడు. అసంపూర్ణమైన పాత నిబంధనలోనికి వెళ్తామేంటి? అది దాన్ని దేవుడు మార్చాడు. దాని సర్వసత్యాన్ని ఎక్కడ చెప్పాడు? నూతన నిబంధనలో చెప్పాడు. నూతన నిబంధన కన్ఫర్మ్ చేయాలి దేన్నైనా సరే. నూతన నిబంధన అంగీకరించినదే, నూతన నిబంధనలో ఉన్న మాటలే ఈరోజు యావత్తు క్రైస్తవ్యం పరిగణలోనికి తీసుకునవలసిన అవసరం ఉందో మర్చిపోకండి.